మంచిర్యాల కార్పొరేషన్లోని 51వ డివిజన్లో ఉన్నాం మనం ఇప్పుడు. అయితే 51వ డివిజన్ లక్ష్మీనగర్, వికాస్ నగర్, ఒడ్డెర కాలనీ, మారుతి నగర్కు సంబంధించిన ఈ డివిజన్లో గతంలో ఎన్నికలకు ముందు మాత్రం ఇక్కడ చెత్త చెదారంతో అస్తవ్యస్తంగా ఉండేది. అయితే ఇప్పుడు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాత్రం ఈ 51వ డివిజన్ కార్పొరేటర్ నీలి స్వప్న శ్రీనివాసులు మాత్రం ఎప్పుడూ లేని విధంగా మాత్రం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఇక్కడ మాత్రం ఈ చెత్త చెదారం ఈ పరిసరాలను పరిశుభ్రత చేయడం జరిగింది. అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈ ఈ పరిసరాల పరిశుభ్రత గురించి ఏమనుకుంటున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు వికాస్ నగర్లోని పృథ్వీ ఎన్క్లేవ్లో ఉన్నాము. మనం తెలుసుకున్నాం ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఈ స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది. చిన్న మేము ఏ న్యూస్ నుంచి వచ్చాము. ఒకసారి ఇప్పుడు 51వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా ఇక్కడ ఈ పరిసరాల పరిశుభ్రత అన్ని క్లీన్ అండ్ గ్రీన్ మాత్రం ప్రభుత్వం చేపట్టింది. ఎట్లా ఉంది అంటారు సార్? నేను నిన్న ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేసరికి స్టార్ట్ అయింది సార్. ప్రజాపాలనలో భాగంగా నీలి శ్రీనివాస్ అన్న ఆధ్వర్యంలో ఒక 30-40 మంది వర్కర్లు కనబడి ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. మొత్తానికి కాలేజీకి వెళ్ళాను, వచ్చేసరికి మొత్తం క్లీన్ అయిపోయింది. అరే ఇదే ప్రజాప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. అన్నగారు ఫస్ట్ టైం గెలిచారు. గెలిచిన నెల రోజుల్లోపే రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రేమసాగర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రజాపాలన కార్యక్రమం ఏదైతే అయిందో చాలా చక్కగా జరుగుతున్న డివిజన్లో ఇంకా ముందు ముందు కార్యక్రమాలు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఫోన్ చేసిన వెంటనే స్పందించడం అనేది నిజంగా గెలిచిన తర్వాత ఇదొక మంచి పరిణామం అండి. ఇదొక పండగ వాతావరణంలో ఇదొక రాజకీయ లాగా లేదండి. మన ఇంట్లో మనిషి మన కోసం పనిచేస్తున్నట్టుగా ఉంది. కార్పొరేటర్ కాకముందే అన్న ఎన్నో చేశారు, అయిన తర్వాత ఇంకా ప్రజలకు దగ్గర అయినలో ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. గౌరవనీయులు కార్పొరేటర్ గారు ఎన్నికైన నుండి సాయంత్రం నుండే విధులలో వాడవాడలో తిరుగుతూ సమస్యల్ని అన్నిటినీ మళ్ళీ గ్యాదరింగ్ చేసి ఈరోజు వరకు దాదాపు చెప్పిన హామీలలో మొదటి ప్రయత్నంగా చాలా పనులు చేయడం జరిగింది. రోడ్లను శుభ్రం చేయడం కానీ, నాలీలు క్లీన్ చేయడం కానీ, అవసరం ఉన్న చోట ప్రొక్లైన్ పెట్టి తీయించి నీళ్లు పోయేలాగా చేయటం జరిగింది. అందుకు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నికల ముందు మా కార్పొరేటర్ నీలి స్వప్న అండ్ శ్రీనివాస్ గారు మాకు ఇచ్చిన హామీలను శరవేగంగా అమలు చేస్తారన్న నమ్మకం కొద్ది మేము గెలిపించుకున్నాము. దాన్ని వాళ్ళు ప్రూవ్ చేస్తారు. ఇంకా కూడా ఇదే విధంగా చేసుకుంటూ ఈ 80 ఫీట్ల రోడ్డును ట్రాకింగ్ రోడ్డుగా మార్చే అవకాశాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయని మేము నమ్ముతున్నాము. 51వ డివిజన్లో నీలి స్వప్న శ్రీనివాస్ గారు ఎలక్షన్ల కన్నా ముందు అయితే హామీ ఇచ్చారో ఆ హామీని తూచా తప్పకుండా వారు పాటిస్తున్నారు. రోజు ఉదయం 6:30-7 గంటల నుంచి వాడవాడలో తిరుగుతూ పారిశుద్ధ్య పనులు కానీ, రోడ్లు క్లీనింగ్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఎక్కడ మేము ఫోన్ చేసినా ఎంబడే స్పందించి వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఆ సమస్య పరిష్కారం కోసం ఆ రోజు నుంచి ఈరోజు కృషి చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నీలి శ్రీనివాస్ గారు, స్వప్న గారు చాలా బాగా చేస్తున్నారు. ప్రతిదానికి రెస్పాండ్ అవుతున్నారు. మున్సిపాలిటీ విషయంలో కానీ, రోడ్లు క్లీనింగ్ విషయంలో కానీ, క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో తొందరగా రెస్పాన్స్ అవుతున్నారు. ఓకే, మాకు అందుబాటులో ఉంటున్నారు. ఫోన్ చేయగానే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మనుషులను పంపిస్తున్నారు. వర్క్ తొందరగా నడుస్తుందండి. నీలి స్వప్న శ్రీనివాస్ గారికి వాళ్ళు ఎప్పుడైతే ప్రజల క్షేమం, ప్రజల దగ్గర పాలన కోసం మేము చేస్తాము అని అన్ని మాటలు ఇచ్చారో అవి ప్రతిదీ నిలబెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. మేము ముందుగా ఏమనుకున్నామంటే కొందరు వీళ్ళ మాటలు నమ్ముతారో నమ్మరో అని అనుకున్నాము. నమ్మే అందరూ వాళ్ళని గెలిపించడం జరిగింది. మేము అందరం ఎన్నుకున్నాము వాళ్ళని. వాళ్ళు అదే విధంగా గెలిచిన తక్కువ వ్యవధిలోనే, ఈ నెలన్నర, ఈ 2 నెలల లోపు వ్యవధిలోనే చాలా పనులు చేసి చూపిస్తున్నారు. అభివృద్ధి దిశగా సాగుతున్నారు. ఈ 2 రోజుల్లోనే ఈ చెత్తలు కానీ అన్ని ఏ క్లీనింగ్ ఉన్నా కూడా సంవత్సరాల తరబడి ఉన్న క్లీనింగ్ అయినా ఏదైనా అన్ని చేసేస్తున్నారు. ఇంకా స్పీడు ఏదైనా ఉన్న స్పీడ్ బ్రేకర్స్, ఏమన్నా చిన్న చిన్న హోల్స్ లాగా ఉన్న అన్ని కంప్లీట్, ఆ పనులన్నీ కంప్లీట్ చేసి మాకు అందరికీ స్ఫూర్తిగా నిలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇలాంటి విజయాలు ఇంకెన్నో సాధించి ప్రజల మనసులు గెలుచుకొని ఇచ్చిన మాట ప్రతిదీ నెరవేర్చుకొని ఇంకా వీళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు అని ప్రజలల్లో
అందరి దగ్గర వాళ్ళు ఇంకెక్కువ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 51 డివిజన్ రోడ్ నెంబర్ 2లో వికాసనలో ఉంటాం. చాలా బాగా చేస్తుండ్రు. అంటే ఎన్నికలు నిల్చొని మేము ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్తారు కదా అందరూ, మనం అట్లనే అనుకుంటాం వీళ్ళు గెలిస్తే చేస్తారో సార్. కానీ వీళ్ళు మాత్రం గెలిచిన తర్వాత వెంటనే వాళ్ళ ఏమేమి సమస్యలు ఉన్నాయి అందరినీ కనుక్కొని రాసుకొని పంపించి అవి వెంటనే క్లియర్ చేయడం. ఈ 2 రోజుల నుంచి అయితే చాలా బాగా చేస్తుండ్రు. రోడ్లన్నీ క్లీన్ చేయడం, ఎక్కడ చెత్త ఉండకుండా చూడడం, చాలా బాగా చేస్తుండ్రు. హ్యాపీగా సంతోషంగా ఉంది మాకైతే. భార్య భర్తలు ఇద్దరు ఎట్లా చేస్తుండ్రు అన్ని కార్యక్రమాలు అందరూ కూడా అట్లా మనసుకు తీసుకొని మన వాళ్ళకి ఏమైనా చేయాలి, మన కాలనీకి ఏమైనా అందరూ అనుకుంటే మంచిగా జరుగుతుంది కదా. ఇట్లా జరిగినట్టు అన్ని కాలనీలో జరిగితే ఇంకెంత బాగుంటుంది, మన మంచిర్యాల సూపర్ అయిపోతుంది. చాలా బాగా చేస్తుండ్రు కదా అందరూ కూడా. వీళ్ళు ఇంత బాగా చేస్తుండ్రు కదా, మనం కూడా వీళ్ళలాగా మన కాలనీలో కూడా మనం కూడా ఇట్లా చేయాలనుకుంటే అది చాలా బాగుంటుంది. ఊహించుకోండి, చాలా బాగుంటుంది. ఈ 2 రోజుల నుంచి వాళ్ళిద్దరు భార్య భర్తలు ఎండ ఎంత ఉంది చూసిండ్రు కదా, ఎండన అని కూడా లెక్క చేయకుండా వాళ్ళు స్వయంగా ఉండి చూసుకుంటూ అని చాలా బాగా పనులు చేయిస్తున్నారు. చూసినాం కదా మేము అక్కడ గుడి దగ్గర ఎన్ని రోజుల నుంచి అంతా చెత్త ఉండే, అది సంవత్సరాల నుంచి అట్లా పేరుకోయిన చెత్త చాలా బాగా క్లీన్ చేయించిండ్రు. చూసిన నిన్న సాయంత్రం వెళ్ళి చూసినా చాలా బాగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి 51వ డివిజన్ కార్పొరేటర్ నీలి స్వప్న శ్రీనివాసులు మాత్రం ఎన్నికలు ఇచ్చిన హామీల మేరకు మాత్రం వారు ఇంటింటికి వచ్చి ప్రతి ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయి వారికి ఆ సమస్యలను బుక్లో రాసుకుంటూ ఆ సమస్యలను తీరుస్తున్నారు. ఈ 2 రోజుల నుంచి మాత్రం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాత్రం రోడ్లు, డ్రైనేజీలు, చెత్త చెదారం మాత్రం క్లీన్ చేసే పనిలో మాత్రం ఇద్దరు ఎండనక ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు పనులు చేపిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారా అనేదానికి మాత్రం నిదర్శనం. ఇది ఇద్దరిని ఆదర్శంగా తీసుకొని మంచిర్యాల పట్టణంలోని 60 డివిజన్లలో మాత్రం కార్పొరేటర్లు ఇలా పనిచేసినట్టయితే ఈ మంచిర్యాల కార్పొరేషన్ సుందరవందంగా తయారవుతుంది. అభివృద్ధిలో ఎమ్మెల్యే చెప్పినట్టుగా మాత్రం రాష్ట్రంలోనే నెంబర్ 1 కార్పొరేషన్గా మారచ్చు అని చెప్పి మనతో పాటు ఇక్కడ స్థానికులు అంటున్నారు. 51వ డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ నీలి స్వప్న శ్రీనివాసులు మాత్రం వీరి ప్రజలకు అనుకూలంగా ఇంకా మరిన్ని పనులు చేసి ప్రజల మన్ననలు పొందాలని కోరుకుందాం.